హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి అడపాదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఏంటంటే మంచిగా ఏదన్నా హాట్గా అంటే మంచి స్పైసీగా వేడివేడి అన్నంలో ఏదో ఒకటి వేసుకుని తినాలనిపించింది. అటువంటప్పుడు మనం ఎక్కువగా వర్షం పడినప్పుడు కారపొడి లాంటివి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి నేను ఒక స్పెషల్గా కారపొడి చేస్తున్నాను. అదేంటో తెలుసా? కారపొడి కోడి చేస్తున్నా. చాలా బాగుంటుంది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చికెన్తో కారపొడి అనమాట. చాలా బాగుంటుంది అనమాట. చక్కగా ఒక పక్క వర్షం పడుతుంటే వేడివేడి అన్నంలో ఈ చికెన్ కారపొడి వేస్తుంది ఏంటంటే అబ్బా నిజంగా అదుస్తే అదుస్తుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఏమా ఏంటి తిప్పలు పడుతున్నా? పేపర్ పెట్టావా? ఓకే, క్యారియన్. ఏంటి వాళ్ళ రెసిపీ? కారపొడి కోడి. కరివేపాకు తెచ్చింది, దినుసులన్నీ తెచ్చింది. ఓకే, పొయ్యి అయితే స్టడీ రైట్. బగ పెట్టు. మట్టి పాత్రలు మాత్రం భలే. నీ కాళ్ళగడ కర్రలోన పెట్టుకో. ఏదో వేసింది ఆంటీ మొత్తానికి. కారపొడి కోడి ప్రిపేర్ చేసుకుంటున్నాం. కారపొడి కోడికి ముందు కారపొడి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పొయ్యలకి ఇచ్చేసుకున్నాం. అలాగే మట్టి పాత్ర కూడా పెట్టేసుకున్నాం. మట్టి పాత్ర కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు కారపొడి కోడికి మనం కారపొడి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. వీటికి కూడా ఇంగ్రీడియంట్స్ గట్టిగానే ఉన్నాయి. ఏంటి ఇది కూడా ఇప్పుడు రోట్లో పడేయాలా? ఓహో. 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇవి మొత్తం దోరగా వేయించుకోవాలి. నేను 300 గ్రాములు చికెన్ తీసుకుంటున్నాను. 300 గ్రాముల చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను. మీరు ఏ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటారో ఆ క్వాంటిటీ తగినట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోండి. ఇంకేమైనా వేయాలమ్మా? ఎండుమిర్చి వేయాలి, కొంచెం ఫ్రై అయితే. ఓకే, అవును, అవి కూడా వేసుకుంటే అవుతాయి అవ్వకుండా. ఓకే. కారపొడి కోడికి మనం కారపొడి ఈ ఎండుమిర్చి ద్వారానే వచ్చింది. మనం ఇంకా స్పెషల్గా కారం అంటూ యూస్ చేయము. మనం వేసుకునే ఎండుమిర్చిని బట్టే మనకి కారం అనేది అవైలబుల్గా ఉండిద్ది అన్నమాట. అంటే కారం వచ్చింది. ఒక 2 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకున్నావా? ఓకే. ఎండుమిర్చిని ఇలా ముక్కల్లా చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, ఇత్తులు కూడా ఫ్రై అవుతాయి లోనే. ఓకే. లేదంటే తొక్కలుగా ఉండి నారల్లాగా సాగుతాయి అన్నమాట. ఓకే, అంటే ఇక అందులో వేయంగానే రోకలు పెట్టి 2 సార్లు రబ్బరబలాడగా టప్లాడిద్ది ఇక. ఓకే, క్యారియన్. చాలా సింపుల్గా ఉందిగా రెసిపీ. నూరేటప్పటికి వచ్చింది. తల చేస్తాంలే. దంచవే అయితే 10 నిమిషాల్లో అయిపోయింది. 10 నిమిషాలు కూడా 2 నిమిషాలు అయింది మిక్సీలో. చికెన్ ఉడకొద్దా నాన్న? పడిపోయాడు. అడు చూపించండి. అయిపోయినాయమ్మా. ఇవి వేగిపోయినాయి. ఇవి కింద ఉండడం వల్ల, ఇవి పైన ఉండడం వల్ల ఎండుమిర్చి వేగలేదు. అవును, ఆయిల్ ఏమైనా వేయాలా లేకపోతే ఉత్తయ్యాలా? కొంచెం సెగ తగిలితే పెళ్ళపల్లాం అనుకుంటూ ఫ్రై అయిపోతుంది. కారపొడి కొడతా ఫ్రీగా ఉంటుంది. 2 మినిట్స్. బ్లాక్ అయ్యే కొద్దిగా అయిపోతున్నట్టేనా? ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఒక చిన్న సైజు కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాను. ఓకే. స్మెల్కి డానీ వచ్చేసింది.
బొయ్యిల్లో అండి ఉంటే పడే తినేస్తాయి. ఇప్పుడైతే నేను 300 గ్రాములు చికెన్ తీసుకున్నాను. అది కూడా కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ అంటే బిర్యానీకి చేస్తారు కదా, అలా కాదు. జస్ట్ కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం నిమ్మకాయ, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ పొడిలాగా చేసుకుంటే ఈ లోపల ఈ చికెన్ అనేది మ్యారినేట్ అయిపోయింది. గలగల్లాడుతున్నాయా? గలగల్లాడితే తొందరగా అయిపోతుంది. ఈ చల్లారితే మళ్ళీ మాట సాల్ట్ ఏం అవసరం లేదా? వేయాలి. ఎగరకుండా ఉంటాయి ఏమంటాగా. చక్కగా మంచిగా వేగిపోయినాయి. చక్కగా నలిగిపోతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను. అందుకే చాలకపోతే లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఎండుమిర్చి కంప్లీట్గా నలిగిపోవడానికి సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ తగిలితే ఎండుమిర్చి చక్కగా మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడైతే చక్కగా ఎండుమిర్చి నలిగిపోయింది. మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు కూడా వేసేసుకుందాం. ఇంకా మిగిలిన చింతపండు లాస్ట్నా? తడి తగిలితే తొందరగా నలగవు. దినుసులు, కారం అన్నీ నలిగిపోయినాయిగా. ఓకే, ఇంకొంచెమా? చాలా చింతపండు గింజలు తీసావమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి అక్కడ చూడు. ఓకే, వెల్లుల్లిపాయలు నలిగితే ఇక చికెన్ పొయ్యి మీద వేయటమేనా? ఓకే. మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది దంచుతుంటే ఒకసారి నల్లగారం లాగా మంచి కమ్మటి వాసన గుమ్మలాడుతుంది. దంచుతుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఓకే, అంత కమ్మటి వాసన వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు అన్ని చక్కగా ఫ్రై చేసి మనం కారపొడి కొట్టుకున్నాం కదా, ఆ సోంపు, ఆ జీలకర్ర, ఆ వెల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ కలగలిసేసరికి మంచి కమ్మటి వాసన. నెక్స్ట్ ఏంటిగా? చికెన్ పొయ్యలిగిచ్చేనా? ఓకే, మంట పెట్టి ఇప్పుడైతే మళ్ళీ పొయ్యలిగిచ్చేసుకున్నాము. మట్టి పాత్ర కూడా పెట్టేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. గాలికి పగమని వండుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. కొంచెం కాజు, అలాగే కరివేపాకు, ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఈ కారపొడికి ఉల్లిపాయలు కానీ టమాటాలు అయ్యేం అవసరం లేదు. డైరెక్ట్గా మనం చికెన్ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కలిపేసుకున్నాము. మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. రాణి రాణి అరే స్మెల్ చూడండి ఎలా ఎత్తుక్కుంటుందో. వాళ్ళ మమ్మీతో ఆడుకుంటుంది. చల్లని సాయంత్రం టైం అయితే 6 అయింది. చక్కగా పొద్దుగూకి
చెట్లు అయితే మంచి చల్లటి గాలిని మనకిస్తున్నాయి. రెండు రోజుల నుంచి గాలి బిగబెట్టేసేసి వీడియోలు చేస్తున్నప్పుడు గాలి లేదు. ఇప్పుడైతే పర్వాలా, అప్పుడప్పుడు గాలి వస్తుంది. కృష్ణగాడు క్యా కృష్ణ తిన్నావు అన్నం? చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది చూడండి. చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసేసి మంచిగా ఉడుకుతుంది. మనకి వాటర్ కొంచెం ఎగిరాలి. రాణి డయానికి స్మెల్ వచ్చి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి ఇవేమో. వాటితో చక్కగా కృష్ణగాడు ఆడుకుంటున్నాడు. అరే ఏమైనా ఉంటాయి రా వాటిలో. ఏది? సాల్ట్, నమక్. ఇవాళ మీ అమ్మమ్మ ఏముండింది? మధ్యాహ్నం రా. ఇవాళ మధ్యాహ్నం తినలేదు అన్నం. ఏం వేసుకుని తిన్నావు? పప్పు వండిందా? మీ మమ్మీ ఎప్పుడు వచ్చింది? వాళ్ళ అమ్మని చూడండి ఎలా కొరికేస్తుందో అసలు. నిన్న ఎక్కడ చంపారు పావుని? నిన్న హాల్లో పని చేశారు, కరెంటు పని చేస్తున్నప్పుడు పెద్ద పాము వచ్చింది, జరగొడ్డు చంపేశారు. ఎంత పెద్ద పాము రా. ఏది పావుని ఫోటో తీయలేదా నిన్న చంపినప్పుడు? అదా? ఎక్కడ? హాల్లోనా? పెద్ద హాల్కి చిన్న హాల్కి మధ్యలోనా? ఏం పాము? తాస్పాము కంటే జరుగొడ్డుకే భయం ఎక్కువ అనుకుంటా. మనుషులు నిలబెట్టేసిద్ది తాస్పాము అయితే. ఇప్పుడైతే వాటర్ చాలా వరకు ఎగిరిపోయింది. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న కారపొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం నూరి పెట్టుకున్న కారపొడి కూడా వేసేసుకుందాం. వాసన రవ్వ పడుతుందిగా. ఇప్పుడు దగ్గరికి ఎరకొట్టాలి దీన్ని. ఓకే. ఈ కారపొడిలో ఈ ముక్కలు ఉడికితే ఈ కారం అనేది ముక్కలు పట్టి ఓకే కారపొడి సూపర్గా ఉంటుంది అన్నమాట. కారపొడి చేసుకోకుండా ఇలా తినేద్దామా? అంతే. వద్దులే, కారపొడి అని చెప్పాంగా. ఏం లేదు, ఇక మంటకి దగ్గరికి ఇది అయిపోద్ది అనమాట. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అది కూడా అది ఎలా ఉంది? ఇంకా కొబ్బరి పొడి ఉంది. అదేదో ఇంకా అది మెచ్చామంతా పొడి. కొంచెం కరివేపాకు. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా పోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. వాట్ ఏ రెస్పాన్స్. ఉట్టి నోటుతో తింటే అయితే కనుక ఉప్పు సరిపోయింది. కాకపోతే రైస్లో కాబట్టి రైస్లోకి అయితే చాలదు.
ఏంటో రోజుకి ఒకటి వండుతున్నారు పిచ్చి పిచ్చి అని చూస్తా ఉన్నాడు. ఓకే, ఇంకేమున్నాయి? ఇంకంతే. కరివేపాకు వేసావా? ఓకే, ఇంకేం లేవు, అయిపోయిందా? అది చెప్పు. చక్కగా డ్రై అయిపోవాలా? ఇది కూడా లేకుండా అవును. మొత్తం దగ్గరికి రాయి, అదంతా దగ్గరికి వేసి కింద పెడితే శాఖ వస్తుంది. ఇలా కనుక ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా మొత్తం నూరుకొని వేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇది వేడి వేడి రైస్లో వేసుకుని తినొచ్చు, లేదంటే ఉట్టి నోటితో తినేయచ్చు. పక్కన వర్షం పడుతుంటే చక్కగా మనం టీ తాగే ముందు కొంచెం ప్లేట్లో పెట్టుకుని స్నాక్ ఐటమ్ లాగా తినేయచ్చు. లేదంటే చపాతీలోకి పుల్కాలోకి చక్కగా మన పెసరకట్టు కాసుకున్నప్పుడు, లేదంటే కనుక కందికట్టు కాసుకున్నప్పుడు సైడు మనం ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై ఎలా చేసుకుంటామో ఇలాగూ చికెన్ కారపొడి చేసుకొని హ్యాపీగా చక్కగా నంచుకుంటూ తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉండిద్ది. వేరే లెవెల్. మరి ఎందుకు ఊసేస్తున్నావు? అదే నిమ్మకాయ గింజ వచ్చింది. నిమ్మకాయ గింజ వచ్చిందా? రైస్ తెచ్చుకొని ఇంకా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. కట్లు అన్నది అది. మెల్లిగా చూడండి ఎంత చక్కగా కాసుకుని కూర్చున్నాయో తల్లి కూతురు. అన్నా ఓకే. ఏం చేస్తున్నావురా? ఓకే, క్యారియన్. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడి పొడి ప్రిపేర్ అయిపోయింది. ఓకే, చూడండి మంచి పొడి పొడిగా అయిపోయింది. రైట్. గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి మంచి పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు కనుక దీన్ని రైస్లో కలుపుకొని తింటే నా సామి రంగా. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. ఓకే. తీసేసుకొని ఈ మట్టి కళాయిలో కొంచెం రైస్ రైస్ వేసుకుని తింటే ఆహా. అంటే నిన్న రోల్లో వేసి తిన్నట్టుగా. ఆ, ఓకే, క్యారియన్. ఎందుకంటే ఈ కళాయిలో వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంది. పక్కన పెడదామా? కాలిద్దేమో. అది చెప్పడానికి కూడా అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంచెం తడిగా ఉన్నట్టు అనిపించినా మనం తీసి పక్కన పెట్టుకోగానే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయింది. ఓకే వేడి మీద అలా అనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్, కారప్పొడి కోడి అయితే రెడీ అయిపోయింది. ఇక వెంటిలేషన్ కూడా డల్ అవుతుంది, అయినా సరే ఇక మా పని కూడా అయిపోయింది. కొంచెం ఇప్పుడు మూకుట్లో అన్నం వేసుకొని కొంచెం ఉంచనండి. కొంచెం ఉంచమ్మా, తినొద్దా మరి? రైట్, క్యారియన్. కొంచెం కిందకి పెట్టేసేసుకుంటే కొంచెం వేడి తగ్గింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకోసం వేడివేడిగా కారపొడి కోడి ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చితే కనుక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మా దగ్గర కొత్తిమీర అయితే లేదు కాబట్టి మేము వేయలేదు. మీకు నచ్చితే కనుక కొత్తిమీర కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలో కనుక వేసుకుని తింటే ఒక్కళ్ళే తినేస్తారు. అలాగే పప్పుచారు, కందిగట్టు కానీ పెసరగట్టు కానీ పప్పుచారు కానీ దేంట్లోకైనా సూపర్గా ఉండిద్ది. ఓకే, క్యారియన్. ఒకవేళ నచ్చితే కనుక ఉట్టి నోటుతో స్నాక్స్ లాగా తినేయచ్చు, చికెన్ పకోడీ లాగా. పిండి తినడం మాత్రం ఆపే పని లేదు. కాలిద్ది మరి, ఇప్పుడేగా దించింది. అందుట్లో మట్టి దాకా అంటే మరీ వేడెక్కువ ఉండిద్ది. అది తీసేయి గెరిటి. తిందాం కానీ వేడి వేడిలో ఉన్న మజా దేంట్లో రాదన్నమాట. ఇది కూడా చక్కగా స్మూత్ వేడిలో. మరి అంతసేపు ఉడక పెడితే ఎలా ఉండిద్ది? కొంచెం వేసుకో. చూడు, కూర్చోమ్మా, నువ్వు కూర్చో తల్లి. ఎలా ఉంది కృష్ణ? అచ్చా హాయ్, మంచిగా ఉందా?
ఆడికి తెలుగు వచ్చిన సంగతి నేను మర్చిపోతున్నాను పద్దాక. వాళ్ళ నానమ్మకి వాళ్ళ తాతయ్యకి రాదు కదా తెలుగు. కారపొడి చికెన్, కారపొడి కోడా, కారపొడి కోడి. సూపర్ ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అసలు నో వర్డ్స్. చక్కగా ఇది కారపొడి కలిపినట్టుంది. ఇలా పెట్టి పొయ్యి ఆర్పలేదు కదా, పొగ వస్తుంది. వేరే లెవెల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మాత్రం ట్రై చేస్తే మీరు జన్మలో వదిలిపెట్టరు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. దాంట్లో కంపల్సరీ ఇలా కట్లు పోయి పెట్టాలి, పట్టుకుండా ఇలాగా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం అరే చేదిరా మాటలు పెట్టాలి. చూస్తున్నావా, ముక్క తింటావా? ఆడికి పెట్టకు ముద్ద, కృష్ణగాడికి. దారా రే నానా రా. ఎలా ఉందా? అయినా సరే ఇక్కడ అటు అటు ఎలా ఉంది? కావాల్సింది ఇందులో ఇది ఉంది. అంత ప్రశాంత కూర్చొని తినేస్తా. బాయ్, టేక్ కేర్.